హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో హర్యానా కచోడి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదంటే నూనెనైనా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం నీళ్లను పోసుకుంటూ మనం పూరి పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేయకుండా కొంచెం పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. పిండి అన్నది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి మరొకసారి పిండిని బాగా మెత్తగా కలుపుకొని చక్కగా ఒక పావు గంట సేపు నాననివ్వాలన్నమాట. ఇది పావు గంట సేపు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంపుని కొంచెం కచ్చాబచ్చగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఇది వేగుతుండగానే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసి ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 నిమిషం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత నేను 2 గంటల ముందుగానే పెసరపప్పు నానబెట్టుకున్నాను. 3/4 కప్పు పెసరపప్పు నానబెట్టుకొని ఈ పెసరపప్పు కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 1 పావు గ్లాస్ నీళ్లు కూడా పోసుకొని ఒకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. కొంచెం పెసరపప్పు మెత్తబడడానికి కొంచెం వేసుకోవాలి వాటర్, మరీ ఎక్కువ వేయకూడదు. ఇలా వేసుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను చల్లుకొని అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి కలిపి ఈ మిశ్రమం చల్లారేంత వరకు వదిలేసి చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం పిండి ముద్దలు తీసుకొని నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతిలో పెట్టుకొని మధ్యలో హోల్లా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు పెసరపప్పు మిశ్రమం నుంచి కొంచెం పప్పును తీసుకొని ఇలా ముద్దల్లా చేసి పెట్టుకొని 4 వైపులా కూడా దీన్ని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. మధ్యలో పెట్టుకొని పిండిని పెసరపప్పుని బయటికి రానివ్వకుండా 4 వైపులా క్లోజ్ చేసుకొని ఇలా చక్కగా చుట్టేసేసి బయటికి రాకుండా చేత్తోనే మనకి దీంతో రొట్టెల కర్రతో పని ఏమి ఉండదన్నమాట. ఈ కచోడీలు చేసుకునేటప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇలా చేసుకొని ఇలా చేతితోటి ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని వైపులా కూడా ఈవెన్గా ఉండాలి, మరి మందంగా ఉండకుండా, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఇలా చక్కగా ఈవెన్గా అన్నీ కూడా ఇలాగే తయారు చేసి పెట్టేసుకోవాలి. కచోడీలన్నీ కూడా ఇలా కచోరీలన్నీ తయారు చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కచోడీలను వేసుకోవాలన్నమాట. కచోడీలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కూడా వేగనివ్వాలి బాగా. స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఈవెన్గా వేగుతాయి. ఇలా వేయించుకొని తీసేసుకోవడం. మిగతా అన్ని కచోడీలు కూడా ఎట్లాగే సేమ్ చేసుకొని తీసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే బయటికి వెళ్ళే పని లేకుండా స్ట్రీట్ స్టైల్లో హర్యానా కచోడీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపించేసాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.